అయితే ఫస్ట్గా దేవర ఫస్ట్ డే టాక్కి సంబంధించి జనాలు ఏమనుకున్నారు ముందుగా ఒకసారి మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాము. దేవర పబ్లిక్ టాక్ ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకున్నారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకున్నారు జాహ్నవి గారిని, పార్ట్ 2లో ఇంకా గట్టిగా వాడుకుంటారు. అంటే సినిమా నేరేషన్ బట్టే మనం తీసుకోవడం జరుగుతుంది. క్లైమాక్స్ బాహుబలికి దీనికి సంబంధం లేదండి. బాహుబలి పేరు ఇది సముద్రంలో పెట్టాడు, బాహుబలి అడవుల్లో పెట్టాడు, దానికి దీనికి సంబంధం. అంటే మీరు అడగాలని అడుగుతారో తెలీదు, అందరూ అడగమని మీరు అడుగుతారో తెలియదు. కానీ ఇలా ఒక్క నిమిషం మిస్ చాలా మంది ఏమంటారంటే బాహుబలిలా ఉంది అలా ఉందని అంటారు. బాహుబలిలా ఉందని అనుకుంటే ఇలాంటి వాళ్ళందరూ 1 గంటకి వెళ్ళి సినిమా చూస్తుంటారు, నిద్ర మత్తులో సినిమా చూస్తారు, వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు రెండోసారి 10 గంటలకో 11 గంటలకు ఒకసారి చూడమను, అప్పుడు తెలుస్తే సినిమా. నాకైతే సినిమా చాలా బాగుంది. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేనే కాదు, చూసిన ప్రతి ఒక్క అభిమాని సినిమా బాగుందండి. కొంతమంది పని పాటలని పేటీఎం వాళ్ళు ఏం చేస్తారంటే దీన్నే అలుసుగా తీసుకుని సినిమా ట్రోల్ చేసుకోవడం చేస్తారు. కాబట్టి అదేం లేదు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి ఖచ్చితంగా 3.5 అయితే వచ్చు. చాలా బాగుంది. కొరటాల శివ గారి డైరెక్షను, ఆయన రాత తీత కోత మోత దేవర జాతరలాగా అనిపించింది. చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి కోసం తెలిసిందే కదా, ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు. ఆయన మరొకసారి నిరూపించుకున్నారు. సాంగ్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ అయితే చించి పడేసాడు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి దేవరా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ నాకు నచ్చింది. ఎవడు ఫేక్ అని మాట్లాడుతున్నాడో వాడు థియేటర్కి వచ్చి నా పక్కన కూర్చొని చూసి మాట్లాడమని చెప్పండి, అంతే. జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్. సినిమాకి రండి, చూసుకుందాం. ఎందుకంటే ఇది ఎర్ర సముద్రం కన్నా ఎర్రగా ఉంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ మాత్రం అరిపించాడు. నిజంగా దేవర భయపెట్టాడు. సినిమా అంటే ఒక డిఫరెంట్ సినిమా, ఒక ఊరు కోసం ఉంటుంది. అంటే హీరోయిన్ ఉంటుంది, అంటే ఎప్పటి వరకు ఉండాలో హీరోయిన్ అక్కడ వరకే పెట్టిరు, అట్లా ఉండదు. ఇప్పుడు కథలో ఎంత కావాలో అంతే యూజ్ చేసిండు కొరటాల శివ. ఇప్పుడు మిగతా క్యారెక్టర్లు అందరికీ యూజ్ చేయాలి కదా. ఇప్పుడు కొడుకు క్యారెక్టర్ కావాలి, తండ్రి క్యారెక్టర్ కావాలి, ఇక్కడ శ్రీకాంత్ కావాలి. ఇప్పుడు ఇంతమంది వాడుకోవాలంటే కంపల్సరీ యూజ్ చేయాలి కదా, కంపల్సరీ. కాకపోతే హీరోయిన్ ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేసారు. సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ అనేది లేదు. సినిమా మాత్రం నచ్చింది అన్న. ఎందుకంటే ఇలాంటి సినిమా జూనియర్ అంటే కెరియర్లో ఒక ఆది చూసినాం, ఒక సింహాద్రి చూసినాం, ఒక ఏమో దొంగ. అంటే నేను అనేది ఏంటంటే క్యారెక్టర్లో యాక్టింగ్ అనేది. ఆ తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ చూపించింది ఆయన. సినిమా ఏందో కానీ నాకు యాక్టింగ్లో అయితే చాలా బాగా నచ్చింది. విశ్వరూపం చూపించిన ఎన్టీఆర్ గారు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అనా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు, యావరేజ్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఓకే, మంచిగా ఉంది, హిట్ అని చెప్పొచ్చు. అంత బ్లాక్ బస్టర్, అంత హిట్, అంత ఫ్లాప్ అనేది మధ్యలో ఉంది సినిమా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం నచ్చుతుంది సినిమా, ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బాగుంది, కొత్తగా తీసుకొచ్చింది. ఇప్పుడు కొరటాల శివ ఒక మిర్చి తీసుకోండి, ఒక మేషవ్ సినిమా తీసుకోండి, అంటే ఆ స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్. ఈ సినిమా కూడా ఈ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ పెట్టింది. అన్నీ ఒకలాగా ఉంటుంది కదన్న, ఈ స్టోరీ కథ అలాగా ఉంది, డిఫరెంట్ అలా ఉంది. సినిమా మాత్రం మంచిగా ఉంది. జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై హరికృష్ణ, జై కళ్యాణ్ రామ్. లాస్ట్ ట్విస్ట్ బాహుబలి రేంజ్ ట్విస్ట్. బీజిఎం అదరగొట్టేశాడు అనిరుద్ధ్. ఇంకా డాన్స్ స్టెప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పార్ట్ 1 అయితే అదిరిపోయింది, కానీ పార్ట్ 2 ఏముంది చూడాలి, అర్థం అవ్వాలి ఎందుకు పార్ట్ 2 తీసినారు. 6 years వెయిట్ చేశారు. కరెక్ట్. మాత్రం ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, ప్యూర్ యునో ఆడియన్స్కి కావాల్సిన మాస్ మసాలా యాంగిల్స్ అన్ని కవర్ చేశారు. మెసేజ్ అనేది ఇక జనాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంతే. ఎన్టీఆర్ గారు ఈ సినిమాకి ముందు సినిమాలకి డిఫరెన్స్ ఏంటి అంటే ప్యూర్ డైరెక్టర్స్ హీరో అన్నట్టు నటించారు, ప్యూర్ డైరెక్టర్స్ హీరో అన్నట్టే చేశారు సినిమా మొత్తం. ఎన్టీఆర్ గారు ఇంతకుముందు సినిమాల్లో అటు కామెడీ ఉండేది, యాక్షన్ ఉండేది, రొమాన్స్ ఉండేది, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉండేవి. కానీ ఈ సినిమాలో మాత్రం మీకు ప్యూర్ యాక్షన్ కనిపిస్తుంది. ఎన్టీఆర్ని ఇంత ఫియర్స్ రోల్లో ఫస్ట్ టైం చూస్తున్నాం. డిఓపి చాలా బాగుందన్న, ఎందుకంటే మీరు ట్రైలర్లోనే చూశారు కొన్ని షాట్లు బ్లడ్ మూన్ అవ్వడం, అలానే షార్క్ సీక్వెన్సెస్, అలానే కొన్ని సన్సెటింగ్ సీక్వెన్సెస్, సన్ రైజ్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా బాగుంది. అరే ఈ ప్రపంచంలో నిజంగా మనం ఉంటే బాగుండు అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఫ్రేమ్స్. బాగా హైలైట్ సీన్ అంటే నాకు ఆ బ్లడ్ మూన్ సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా నచ్చిందన్న. ఎందుకంటే ఎన్టీఆర్ 1 man షో అది, దానికి తగ్గట్టు అనిరుద్ధ్ గారు బీజిఎం వదలడం చాలా బాగుండింది. ఎన్టీఆర్ డ్యాన్స్ మనకి చెప్పాల్సిన అవసరం లేదు, యాజ్ యూజువల్ దంచి ఇరగొట్టేశారు. ఒక సాంగ్ తీసేసినా కూడా ఆ సాంగ్లో డ్యాన్స్ బాగా వేశారు. అరే ఈ సాంగ్ తీసేస్తే ఎలా అనుకున్నాం, బట్
మిగతా పాటల్లో కూడా ఎన్టీఆర్ గారి డ్యాన్స్ మాత్రం ఇరగొట్టేశారు. ఒక చోట సాంగ్ లేకుండా డ్యాన్స్ సీక్వెన్స్ మాత్రమే ఉంటుంది. అది మాత్రం ఫ్యాన్స్కి చాలా ఫీస్ట్, ఎందుకంటే మనసు విప్పి నాట్యం చేశారు అక్కడ ఎన్టీఆర్ గారు. ఓవరాల్గా సినిమా